వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం ఈ వీడియోలో కాకతీయుల గురించి నేర్చుకుందాము. భారతదేశ చరిత్రలో ఒక గొప్ప రాజవంశంగా కాకతీయుల గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. మనకి తెలంగాణ ప్రాంతం చూసినట్లయితే తెలంగాణ చరిత్రలో శాతవాహనుల తర్వాత అంత గొప్ప చరిత్ర గల వంశము కాకతీయ వంశం అని చెప్పాల్సి ఉంటుంది. మనకి తెలుగు వారిని అందరినీ ఏకం చేసి పరిపాలించింది ముగ్గురు రాజవంశాల వారని చెప్పాల్సి ఉంటుంది. మొదటి వారు శాతవాహనులైతే రెండో వారు కాకతీయులు అని చెప్పేసి చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఇక మూడో వాళ్ళు కుతుబ్షాహీలు అని చెప్పాల్సి ఉంటుంది. తెలుగు వారిని అందరినీ ఏకం చేసి పరిపాలించిన చక్రవర్తుల యొక్క కాకతీయులు మనకి ఆదిలాబాదు నుంచి కంచి వరకు, గోదావరి జిల్లాల నుండి బళ్ళారి వరకు పూర్తి తెలుగు ప్రాంతాలని ఏకం చేసి పరిపాలించినటువంటి రెండవ రాజవంశంగా ఈ కాకతీయులు చెప్పాల్సి ఉంటుంది. రైట్, వీళ్ళ యొక్క చరిత్రకి వీళ్ళ యొక్క మూల పురుషుడు గురించి మనం డిస్కస్ చేసుకుందాము. వంశస్థాపకుడు వచ్చేసి రైట్ కాకర్త్యగుండన. మనకి కాకర్త్యగుండన వచ్చేసి రాష్ట్రకూట మూడవ కృష్ణుడి దగ్గర సామంతుడిగా ఉన్నాడు. రాష్ట్రకూట పతనానంతరము రైట్ మనకు ప్రధానముగా కొరవీ కేంద్రంగా ప్రత్యేక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని జరిగింది. అయితే కళ్యాణి చాళుక్య తైలపుడు కొరవీ సీమపై దాడి చేసి ఇతన్ని ఓడించినట్లుగా గూడూరు శాసనం ద్వారా తెలుస్తూ ఉంది. రైట్, ఈ యొక్క కాకర్త్యగుండను ఓడించినట్లుగా విరియాల ఎర్ర ఈ గూడూరు శాసనంలో చెప్పడం జరిగింది. రైట్, విరియాల కామస్వామి సహాయంతో మొదటి బేతరాజు మళ్ళీ సామంత రాజ్యాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క మొదటి బేతరాజు వచ్చేసి రెండవ తైలపుడికి సామంతుడిగా సామంత రాజ్య స్థాపన చేయడం జరిగింది. స్వతంత్ర రాజ్య స్థాపకుడు వచ్చేసి రుద్రదేవుడు. ఇతన్నే మనం మొదటి ప్రతాప రుద్రుడు అని కూడా చెప్తాము. రైట్, మొదటి రాజధాని హనుమకొండ, రెండవ రాజధాని ఓరుగల్లు. రైట్, మొదట హనుమకొండ అనే ప్రాంతం నుంచి పరిపాలించారు. ఇది జైన మత కేంద్రము. జైనుల పేరు మీదనే మనకు హనుమకొండ అనే పేరు వచ్చింది. జైనులు దీన్ని నిర్మించారు. కాకతీయుల కాలంలో ప్రారంభంలో రైట్ జైన మతం అభివృద్ధి దశలో ఉంది. రైట్, గొప్పవాడు అంటే గణపతి దేవుడు. అలాగే తొలి శ్రీ పరిపాలకురాలు రుద్రమదేవి. తెలుగు ప్రాంతాన్ని పరిపాలించినటువంటి తొలి మహిళా పరిపాలకురాలు అంటే రుద్రమదేవి అని చెప్పాల్సి ఉంటుంది. ఒకే ఒక పరిపాలకుడు అంటే రుద్రమదేవి అని చెప్పాల్సి ఉంటుంది. చివరి పాలకుడు రెండవ ప్రతాపరుద్రుడు. రైట్, రాజలాంఛనం వచ్చేసి వరాహము. మనకి రాష్ట్రకూటుల కాలంలో సైనికాధికారులుగా పనిచేశారండి. సైనికాధికారులుగా పనిచేసినప్పుడు గరుడ ముద్రను ఉపయోగించుకున్నారు. గరుడ ముద్రని ఉపయోగించడం జరిగింది. కానీ అప్పుడు వాళ్ళు సైనిక అధికారులు. రాజ్యం ఏర్పడిన తర్వాత రాజలాంఛనం అనేటువంటి పదం వస్తుంది. రాజ్యం ఏర్పడిన తర్వాత మనకి రాజ్యము కళ్యాణి చాళుక్యుల సామంతులుగా మనకు రాజ్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కళ్యాణి చాళుక్యుల యొక్క రాజముద్ర వరాహ. సో యాజ్ ఇట్ ఈజ్ వీళ్ళు కూడా వరాహ లాంఛనాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. రాజభాష సంస్కృతం అని గుర్తుపెట్టుకోవాలి. కాకతీయ సామంతులు తెలుగును ప్రచారం చేస్తే కాకతీయ వంశము సంస్కృత భాషను ప్రోత్సహించాలని గుర్తుపెట్టుకోవాలి. కాకతీయుల తొలి ప్రస్తావన ఉన్న శాసనము దానర్ణవుని యొక్క మాగల్లు శాసనం అని చెప్పాల్సి ఉంటుంది. మాగల్లు శాసనము. రైట్, సైన్యంలో నాయంకర పద్ధతి ప్రవేశపెట్టింది రుద్రమదేవి. రైట్, శాతవాహనుల అనంతరం తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ ఏకం చేసి పరిపాలించిన వాళ్ళు కాకతీయులను గుర్తుపెట్టుకోవాలి. కాకతీయులో సమగ్ర అభివృద్ధి సాధించడం జరిగింది. రైట్, వీళ్ళ చరిత్రకి ముఖ్యమైన ఆధారాలు శిలాశాసనాలని చెప్పాలి. శిలాశాసనాలు మనకి కొన్ని సందర్భాల్లో మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతారు. సో శాసనాలు ఒకవైపు, ఇచ్చిన వారు ఒకవైపు అడుగుతారు. మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మొదటి ప్రోలరాజు ఇతను పిల్లల మర్రి శాసనం జారీ చేయడం జరిగింది. గణపతి దేవుడు మోటుపల్లి అభయ శాసనము. నేను వ్యాపారాన్ని మోటుపల్లిలో కాపాడుతానని చెప్పేసి అభయం ఇస్తూ ఇచ్చిన శాసనం కాబట్టి అభయ శాసనం అంటున్నాము. రేచర్ల రుద్రుడు పాలంపేట శాసనం. రేచర్ల రుద్రుడు గణపతి దేవుని యొక్క సామంతుడు. రైట్ మనకి పాలంపేట ముదిగొండ చాళుక్య రాజ్యం పైన విజయానికి గుర్తుగా రాయబడింది.
రైట్. అలాగే రుద్రదేవుడు 1000 స్తంభాల గుడి శాసనం. 1000 స్తంభాల గుడి శాసనాన్ని మనము హనుమకొండ శాసనం అని కూడా అంటాము. హనుమకొండలో దొరికింది కాబట్టి హనుమకొండ శాసనం. 1000 స్తంభాల గుడిలో దొరికింది కాబట్టి 1000 స్తంభాల గుడి శాసనం అంటున్నాము. రైట్. గణపతి దేవుడు జమలాపురం శాసనము, రుద్రమదేవి మల్కాపురం శాసనము. ఇవి మనకు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక తామ్ర శాసనాలు. తామ్ర శాసనాలు అంటే దాన శాసనాలు. రైట్. రాగి రేకు పైన రాసిన శాసనాలన్నీ దాన శాసనాలే. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. తామ్రము, రాగి శాసనాలన్నీ దాన శాసనాలే. దానర్ణవుడు తూర్పు చాళుక్య రాజు మాగల్లు శాసనాన్ని ఇవ్వడం జరిగింది. మనకు ప్రధానంగా చూసినట్లయితే ఇతను రాష్ట్రకూటుల దగ్గర పనిచేసినటువంటి వ్యక్తిగా చెప్పాల్సి ఉంటుంది. కాకర్త్య గుండన గురించి వివరిస్తూ రాయబడ్డ శాసనమే మాగల్లు శాసనము. గణపతి దేవుడు కరీంనగర్ తామ్ర శాసనాన్ని జారీ చేశాడు. రుద్రమదేవి అలపాడు శాసనం జారీ చేసింది. ప్రతాపరుద్రుడు కండవల్లి శాసనాన్ని జారీ చేశాడు. రుద్రదేవుడు 1000 స్తంభాల గుడి శాసనం దానం చేయడం జరిగింది. అలాగే వివిధ సంస్కృత గ్రంథాలు మనకి ఈ యొక్క కాకతీయుల కాలంలో రాయబడిన రుద్రదేవుడు నీతిసారము, జాయాప నృత్యరత్నావళి, శ్రీనాథుడు పల్నాటి వీర చరిత్ర, కాసే సర్వప్ప సిద్ధేశ్వర చరిత్ర. రైట్. కాకతీయుల వంశోత్పత్తి గురించి, రైట్, వాళ్ళ వర్ణం గురించి చరిత్రకారులు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మొదటగా మనకు చెప్పబడింది మాగల్లు శాసనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్. ఈ యొక్క దానర్ణవుడు తూర్పు చాళుక్య రాజు. మనకి ప్రధానంగా చూసినట్లయితే ఈ యొక్క దానర్ణవుడు అనేవాడు తూర్పు చాళుక్య రాజు. తను రాజు కావాలనే ఉద్దేశంతో రెండవ అమ్మరాజుతో వారసత్వ యుద్ధం చేయడం జరిగింది, కానీ ఓడిపోయాడు. సో అతను రాష్ట్రకూట రాజ్యానికి పారిపోయి కృష్ణుణ్ణి అభ్యర్థించడంతో ఆ కృష్ణుడు కాకర్త్య గుండనను పంపించడం జరిగిందండి. ఈ కాకర్త్య గుండన సహాయంతో దానర్ణవుడు అనేవాడు రాజు కావడం జరిగింది. రాజైన తరువాత అతని గౌరవార్థం కార్పటి అనేటువంటి వ్రతాన్ని చేశాడు. ఆ వ్రతం చేసినటువంటి దొమ్మన శర్మ అనేటువంటి బ్రాహ్మణుడికి నతవాడి విషయంలోని మాంగల్లు అనే గ్రామాన్ని దానం చేయడం జరిగింది. ఇందులో కాకతీయుల యొక్క మూల పురుషుడు కాకర్త్య గుండన అని చెప్పేసి దానర్ణవుడు రాయడం జరిగింది. రైట్. ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. దొమ్మన శర్మ అనే బ్రాహ్మణుడికి మాంగల్లు అనే గ్రామాన్ని దానం చేస్తూ రాయబడిన శాసనమే మాంగల్లు శాసనము. దాని ప్రకారం కాకర్త్య గుండన కాకతీయుల యొక్క మూల పురుషుని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాకతీయులు దుర్జయ వంశం వారని, వీరి మూల పురుషుడు వెన్నా భూపతి అని మైలమ తన బయ్యారం చెరువు శాసనంలో పేర్కొనడం జరిగింది. ఎవరయ్యా ఈ మైలమ్మ అంటే గణపతి దేవుని యొక్క సోదరి. రైట్. గణపతి దేవుడు మైలమ్మ యొక్క తల్లి బయ్యాంబ పేరు మీద బయ్యారం చెరువుని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. బయ్యారం చెరువు దగ్గర ఒక శాసనాన్ని జారీ చేయడం జరిగింది. ఈ బయ్యారం చెరువు శాసనంలో కాకతీయుల యొక్క వంశవృక్షం గురించి రాయడం జరిగింది. మా యొక్క ఇంటి పేరు దుర్జయ అని చెప్పడం జరిగింది. మా మూల పురుషుడు వెన్నా భూపతి అని చెప్పడం జరిగింది. ఈ యొక్క శాసనాన్ని చదివినటువంటి చరిత్రకారుడు అంటే పివి పరబ్రహ్మ శాస్త్రి అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓరుగల్లులో కాకతమ్మ దేవాలయం ఉన్నట్లు వినుకొండ వల్లభామాత్యుడి క్రీడాభిరామంలో ఉంది. కాకితమ్మకు సైదోడు ఏకవీర అనేటువంటి పద్యము మనకి ఈ యొక్క వినుకొండ వల్లభాచార్యుడి క్రీడాభిరామంలో ఉంది. కాకతమ్మకు సైదోడు ఏకవీర. రైట్. కాకతమ్మకు సైదోడు ఏకవీరి ఈ పదము మనకి ఎందులో ఉంది అంటే క్రీడాభిరామంలో ఉంది. అలాగే కాకతీ పదానికి అర్థము గుమ్మడి కాయ లేదా కూష్మాండి అని అర్థము. గుమ్మడికాయ లేదా కూష్మాండి అని అర్థము. రైట్. జైన తీర్థంకరుల్లో 22వ వాడైనటువంటి నేమినాథుని శాసనాధికారిని కూష్మాండి. రైట్. 22వ తీర్థంకరుడు నేమినాథ, ఇతని దగ్గర శాసనాధికారి కూష్మాండి. రైట్. ఈ కూష్మాండిని పూజించడం వల్లే వీళ్ళు కాకతీయులైనారు. కాకతీయ అంటే గుమ్మడికాయ లేదా కూష్మాండి. గుమ్మడికాయ లేదా కూష్మాండి అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్. ఈ యొక్క కూష్మాండిని పూజించారు కాబట్టి వీళ్ళు కాకతీయులైనారు. కాకతీ అనే దేవతను పూజించారు. కాకతీ అన్న కూష్మాండి అని ఒకరే. రైట్. కాకతీయులు మొదట జైన మతస్థులుగా ఉండి తర్వాత శైవ మతాన్ని స్వీకరించడం జరిగింది. వాళ్ళ రాజధానులు హనుమకొండ, ఓరుగల్లు పరిసర ప్రాంతాల్లో జైన విగ్రహాలు శిథిలాలు అధికంగా గోచరిస్తాయి.
మనకి అత్యధిక జైన విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి. రైట్, శైవ మత అభివృద్ధి జరిగిన తర్వాత బలవంతుడిదే రాజ్యం, ఎవడు బలవంతుడైతే ఆ రాజ్యం ఆ మతాన్ని ప్రచారం చేసుకుంటాడు, ఇతర మతాల్ని అణచివేస్తారు. అదే జరిగిందనమాట. కాకతీయులు జైనం విడిచి శైవాన్ని స్వీకరించారు. తర్వాత కూడా పూర్వ సాంప్రదాయాలు పూర్తిగా త్యజించలేక కూష్మాండి దేవతను కాకతమ్మ అనే దుర్గాదేవిగా పూజించినట్లు ఒక అభిప్రాయము. వినుకొండ వల్లభామాత్యుని క్రీడాభిరామంలో కాకతమ్మను పూజించడం వల్ల కాకతీయులైనారని పేర్కొనడం జరిగింది. కాకతమ్మను పూజించడం వల్ల కాకతీయులైనారని చెప్పాడు వినుకొండ వల్లభామాత్య. ఏ గ్రంథంలో? క్రీడాభిరామంలో. దుర్గాదేవికే కాకతి అనే పేరుండేదని, ఆమె ఆరాధించడం వల్లనే బేతరాజు వంశీయులు కాకతీయులైనారని రైట్ విద్యానాథుడు చెప్పడం జరిగింది. దుర్గాదేవికి కాకతి అనే పేరుండేదని, ఆమె ఆరాధించడం వల్లనే బేతరాజు వంశీయులు కాకతీయులైనారని చెప్పేసి విద్యానాథుడు పేర్కొన్నాడు. ఈ విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథం రాశాడండి. ఇతడు రెండవ ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఉన్నాడు. రైట్, మొదటి బేతరాజుకు కాకతీ పురనాథ అని అతని కుమారునికి కాకతీ వల్లభ అనే బిరుదులు ఉండడం వల్ల కాకతీ పురాధీశులై కాకతీయులు అనేది మరొక వాదం ఉంది. కాకతీయులు రాష్ట్రకూట రాజుల కొలువులో చాలా కాలం సైన్యాధిపతులుగా ఉన్నారు. ఆ సైన్యాధిపతులుగా ఉన్నప్పుడు గరుడ లాంఛనాన్ని ఉపయోగించుకున్నారు. 1158లో కాకతీయ రుద్రదేవుడు పరిపాలన వచ్చే వరకు పాలించిన కాకతీయులు రాష్ట్రకూటులకు కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు. ఇక తొలి కాకతీయులు చూద్దాము. తొలి కాకతీయులు వచ్చేసి కళ్యాణి చాళుక్యుల యొక్క సామంతులని చెప్పాల్సి ఉంటుంది. రైట్, మొదటి బేతరాజు, ఇతని పరిపాలన కాలం 995 నుంచి 1052 అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇతను కాకర్త్య గుండన యొక్క కుమారుడు. విరియాల ఎర్ర ఇతను కాకర్త్య గుండనను ఓడించి కొరవీ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. రైట్, విరియాల ఎర్ర యొక్క భార్య రైట్ విరియాల కామవసాని రైట్ వరుసకు మొదటి బేతరాజుకి మేనత్త అవుతుంది. రైట్, తన మేనల్లుడు అనాథ కావడం చూసి రైట్ రెండవ తైలపుడు అనేటువంటి కళ్యాణి చాళుక్య చక్రవర్తితో మాట్లాడి తన అల్లుడికి కొరవీ సీమను ఇప్పించడం జరిగింది. రైట్, ఈ సమాచారం మనకు గూడూరు శాసనంలో ఉంది, సిద్ధేశ్వర చరిత్రలో కూడా ఉంది. రైట్, బేతరాజు రాష్ట్రకూట సార్వభౌమతను వదిలేసి కళ్యాణి చాళుక్యులకి సామంతుడు అయిపోయాడు. రెండవ తైలపుడికి సామంతుడిగా ఉన్నాడు. రైట్, ఇతని కాలం నుండి కాకతీయులు స్వతంత్రం ప్రకటించుకునే వరకు కళ్యాణి చాళుక్యులకే సామంతులుగా ఉన్నారని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇతని రాజ్యం కొరవీ సీమ నుండి కరీంనగర్ జిల్లాలోని శనిగరం వరకు వ్యాపించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా తీసుకోవాలండి, ఎందుకంటే వీళ్ళు సుదీర్ఘ ప్రాంతము మనకి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇతని మంత్రి నారణయ్య శనిగరంలో యుద్ధమల్ల జీనాలయాన్ని పునరుద్ధరించి కానుకలిచ్చి అక్కడ శనిగరం శాసనం జారీ చేయడం జరిగింది. యుద్ధమల్ల జీనాలయము అంటే వర్ధమాన మహావీర దేవాలయము. జీనుడు వర్ధమాన మహావీరుడు జైన దేవాలయం అది. రైట్, అక్కడ ఇచ్చిన శాసనమే శనిగరం శాసనం అని గుర్తుపెట్టుకోవాలి. బేతరాజుకు కాకతీ పురాధినాథ అనే బిరుదుండేది. తన సార్వభౌములైన కళ్యాణి చాళుక్యులకు కలిసి చోళులపై దాడి చేసి రైట్ విజయం సాధించాడు. సో చోడాక్ష్మ పాలాచ మావర్ది ధన అనేటువంటి ప్రశంస ఇవ్వబడింది, అతన్ని పొగుడుతూ ఇవ్వబడింది. రైట్, మొదటి బేతరాజు తర్వాత మొదటి ప్రోలరాజు రాజు కావడం జరిగిందండి 1052 నుండి 1076. రైట్, ఇతని మొదటి బేతరాజు యొక్క కుమారుడు. కాజీపేట, పిల్లలమర్రి, పాలంపేట శాసనాలు ఇతని రాజకీయ విజయాల గురించి ఘనకార్యాల గురించి పేర్కొంటున్నాయి. ఇతడు తన సార్వభౌముడైనటువంటి మొదటి సోమేశ్వరుడి దండయాత్రలో పాల్గొని సమధిగత పంచమహాశబ్ద అనే బిరుదును పొందడం జరిగింది. రైట్, అత్యంత గొప్ప వారికి, అత్యంత ధైర్యవంతులైనటువంటి సైనిక అధికారులకి ఇవ్వబడేటువంటి బిరుదే సమధిగత పంచమహాశబ్ద. రైట్, మొదటి పోలరాజుకి ఇవ్వడం జరిగింది, మొదటి సోమేశ్వరుడు.
కళ్యాణి చాళుక్య వంశంలోని మొదటి సోమేశ్వరుడు యొక్క సామంతుడు కాబట్టి రైట్ అతనికి సహాయం చేయడంతో సమధిగత పంచమహాశబ్ద అనే బిరుదుని రైట్ మొదటి పులరాజుకి ఇవ్వడం జరిగింది. ఇతని ధైర్యానికి మెచ్చి సోమేశ్వరుడు ఇతనికి హనుమకొండ విషయాన్ని వంశం పారంపర్య హక్కులతో ఇచ్చి సామంత ప్రభువుగా గుర్తించినాడు. రైట్ అంటే అతని తర్వాత అతని కొడుకు అట్లా కొన్ని జనరేషన్ల వరకు కూడా ఈ హనుమకొండ ప్రాంతంలో పాలించుకోవచ్చు. జనరల్గా అయితే సామంతులకి వంశపారంపర్యంగా ఇవ్వరు, మారుస్తూ ఉంటారు. ఒకసారి ఒక ప్లేస్లో మళ్ళీ ఒక 3 years 5 years తర్వాత ఇంకొక ప్లేస్కి మారుస్తూ ఉంటారు. వాళ్ళు బలపడకుండా ఎవరైతే అత్యంత నమ్మకస్తులు ఉంటారో వారికి మాత్రమే వంశం పారంపర్య హక్కులు ఇస్తారు. ఈ మొదటి సోమేశ్వరుడు ఇతన్ని మెచ్చి ఇతని యొక్క ధైర్య సాహసాలకు మెచ్చి పోరాట పడమకు మెచ్చి రైట్ హనుమకొండ విషయాన్ని రైట్ వంశపారంపర్య హక్కులతో ఇవ్వడం జరిగింది. హనుమకొండ కాకతీయులకు రాజధాని అయింది. ఇతడు చాళుక్య రాజచిహ్నమైన వరాహ ముద్రను కొన్ని నాణాలను ముద్రించుకునే అనుమతి ఇవ్వడం జరిగింది. రైట్ నాణాలపై వరాహ ముద్ర ముద్రించినటువంటి మొదటి కాకతీయ రాజు ప్రోలరాజుగా చెప్పాల్సి ఉంటుంది. ప్రోలరాజు రైట్ గరుడ లాంఛనంతో పాటు చాళుక్య సామంత ప్రతిపత్తిని సూచించే వరాహ లాంఛనం కూడా ఉపయోగించడం ఇతని కాలంలోనే ప్రారంభమైంది. ప్రోలరాజు యొక్క బిరుదు అరిగజ కేసరి. ఆ బిరుదు పేరు మీద చెరువులు కట్టించాడు. కేసరి తటాకం, జగత్ కేసరి సముద్రం అనే చెరువులని నిర్మించడం జరిగింది. ప్రోలరాజు రామేశ్వరుని శిష్యుడు శివారాధకుడు గురువైన చై జనాపల్లిని శివపురంగా మార్చి దానమిచ్చాడు. రైట్ చై జనాపల్లి అనేది జైన మత ప్రాంతము. దాని పేరుని ఎలా మార్చాడు? శివపురంగా మార్చేశాడు. శివపురంగా మార్చి దాన్ని రామేశ్వర పండితకు దానం చేశాడు. రైట్ ఇక నెక్స్ట్ బిరుదులు చూసినట్లయితే కాకతీ వల్లభ, అరిగజ కేసరి, సమధిగత పంచమహాశబ్దాన్ని గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ రాజు వచ్చేసి రెండవ బేతరాజు. ఇతడు మొదటి ప్రోలరాజు యొక్క కుమారుడని గుర్తుపెట్టుకోవాలి. 1076 నుంచి 1108 వరకు పరిపాలించాడు. ఇతని బిరుదులు చూసినట్లయితే త్రిభువన మల్ల, విక్రమచక్రి, మహామండలేశ్వర, చలమర్తి గండ. త్రిభువనమల్ల, విక్రమచక్రి, మహామండలేశ్వర, చలమర్తి గండ అనేటువంటి బిరుదులు రెండవ బేతరాజుకు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఇతడు కళ్యాణి చాళుక్య 6వ విక్రమాదిత్యుడి దండయాత్రలో పాల్గొని అతడి అభిమానాన్ని పొంది సబ్బీ మండలం పొందడం జరిగింది. సబ్బీ మండలంతో పాటు ముదిగొండ రాజ్యంలో కొంత భాగాన్ని బహుమతిగా పొందాడు. సబ్బీ మండలం కరీంనగర్ రైట్ 1000 గ్రామాలు పొందడం జరిగింది. రైట్ ఈ యొక్క దండయాత్రలో ఇతనికి సహాయం చేసిన వ్యక్తి వైద్య దండనాథ అనేటువంటి ఇతన్నే వెజ్జసెచ్చి అని కూడా పిలుస్తారు. వైద్య దండనాథ లేదా వెజ్జసెచ్చి ఈయన చాలా గొప్ప రాజకీయ నాయకుడు, రాజనీతి పరుడు. సో ఇతని సహాయంతో రైట్ ఈ యొక్క సబ్బీ మండలం పొందడం జరిగింది. రెండో బేతరాజు కాలంలో కాలాముఖ శైవాచార్యుడైనటువంటి రామేశ్వర పండితుడి నుంచి శైవదీక్ష పొంది గురుదక్షిణిగా హనుమకొండలో శివపురం అనే భాగాన్ని బేతేశ్వరాలయాన్ని నిర్మించాడు. బేతేశ్వరాలయం ఎవరు కట్టారండి? రెండవ బేతరాజు కట్టాడు, గుర్తుపెట్టుకోవాలి. మొదటి బేతరాజు కాదు, రెండవ బేతరాజు కట్టడం జరిగింది. శివపురంలో బేతేశ్వరాలయము బేతరాజు తన పేరు మీద బేతేశ్వర శివాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇతని కాలం నుంచే చలమర్తి గండ బిరుదు ధరించడం స్టార్ట్ అయింది. సో ప్రతి ఒక్క కాకతీయ రాజు చలమర్తి గండ అనే బిరుదుని ఉపయోగించుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇతని యొక్క పెద్ద కుమారుడు దుర్గరాజు రాజు కావడం జరిగింది. జస్ట్ ఒక 8 సంవత్సరాల పాటు పరిపాలించాడు, కానీ పెద్దగా ఏమీ సాధించలేదు. రైట్ ఇతడి యొక్క శాసనం చూసినట్లయితే కాజీపేట శాసనం. ఈ కాజీపేట శాసనంలో పెద్ద కుమారుడు అని చెప్పేసి రాయడం జరిగింది. ఇతని బిరుదులు త్రిభువనమల్ల, చలమర్తి గండ. రైట్ ఇతను జారీ చేసే శాసనం ఏంటంటే కాజీపేట శాసనము.
రెండో బేతరాజు హనుమకొండలో బేతేశ్వరాలయాన్ని నిర్మించగా ఈ దుర్గరాజు ఆ ఆలయాన్ని కాలాముఖ ఆచార్యుడు రామేశ్వర పండితుడికి దానం చేసినట్లు కాజీపేట శాసనం ద్వారా తెలుస్తూ ఉంది. ఇక రెండవ ప్రోలరాజు దుర్గరాజు అనంతరము రాజు కావడం జరిగింది. దుర్గరాజుకు పుత్ర సంతానము లేదు. దుర్గరాజుకు పుత్ర సంతానం లేని కారణంగా అతని సోదరుడు రెండవ ప్రోలరాజు లేదా రెండవ బేతరాజు యొక్క మరి ఒక కుమారుడు రెండవ ప్రోలరాజు రాజు కావడం జరిగింది. ఇతని బిరుదు మహామండలేశ్వర అని ఇతని బిరుదు. కాకతీయులలో మొదటి అతి గొప్ప రాజుగా రెండవ ప్రోలరాజు గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇతని యుద్ధ విజయాలను గురించి తన కుమారుడైనటువంటి మొదటి ప్రతాపరుద్రుడు లేదా రుద్రదేవుడు హనుమకొండ శాసనంలో చెప్పడం జరిగింది. హనుమకొండ శాసనమే మనం 1000 స్తంభాల గుడి శాసనం అంటాము. ఈ 1000 స్తంభాల గుడి శాసనంలో రెండవ ప్రోలరాజుని పొగుడుతూ అనేక విజయాల గురించి తన కుమారుడైనటువంటి రుద్రదేవ మహారాజు లేదా రుద్రదేవుడు రాయడం జరిగిందని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 1139లో కళ్యాణి చాళుక్య రాజు మూడో సోమేశ్వరుడు మరణించాడు. అతని మరణం తర్వాత వచ్చిన వాళ్ళంతా అసమర్థులు కాబట్టి కాకతీయ రాజ్య విస్తరణ ప్రారంభించాడండి. ఈ యొక్క రెండవ ప్రోలరాజు అని గుర్తుపెట్టుకోవాలి. మూడవ సోమేశ్వరుడి తర్వాత వచ్చిన వాళ్ళంతా అసమర్థులు. సో పెద్దగా రాజ్యము నిలబడదని అతనికి అర్థమైంది. అతన్ని తన రాజ్యాన్ని విస్తరించాలనుకున్నాడు. తెలంగాణ తీరాంధ్రలోని కొన్ని ప్రాంతాలను ప్రోలరాజు ఆక్రమించడం జరిగింది. ప్రోలరాజు యొక్క నిర్మాణాలు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో రిపీటెడ్గా అడుగుతూ ఉన్నారండి. ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. స్వయంభూ దేవాలయం మనకు ఓరుగల్లు కోటలో మనకి ప్రధానంగా చూసినట్లయితే ఒక నగర నిర్మాణం ప్రారంభించినప్పుడు మొదట ఒక దేవాలయం నిర్మించడం అనేది సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ ఓరుగల్లు కోట నిర్మాణానికి పునాదులు వేసింది ఎవరయ్యా అంటే మనం ఏం చెప్పుకుంటాము, రుద్రదేవ మహారాజు అని చెప్పుకుంటాము. కానీ చింతలూరి అనే శాసనం మనకు దొరికిందండి. చింతలూరు తామ్ర శాసనం దొరికిందండి. ఇందులో ఈయన ఏం చెప్పాడంటే రుద్రదేవుడు పునాదులు వేశాడు. అయితే ఆ పునాదులకి మొదట ఒక దేవాలయం కట్టింది రెండవ ప్రోలరాజు అని చెప్పడం జరిగింది. స్వయంభూ దేవాలయం చుట్టూ డెవలప్ అయిన సిటీయే ఓరుగల్లు. రెండవ ప్రోలరాజు కట్టినటువంటి స్వయంభూ దేవాలయం చుట్టూ రుద్రదేవుడు మనకి ఒక కోటని ఓరుగల్లు నగర నిర్మాణం ప్రారంభించని తెలుస్తూ ఉంది. సిద్ధేశ్వర దేవాలయం, పద్మాక్షి దేవాలయము ఓరుగల్లును దుర్భేద్యమైన దుర్గంగా రూపొందించడానికి రుద్రదేవుడు పునాదులు వేసినాడని మనకు చింతలూరి తామ్రశాసనం ద్వారా తెలుస్తుంది. రెండవ ప్రోలరాజు మంత్రి వచ్చేసి బేతనామాత్యుడు. ఇతను జైన మత అభిమాని. ఈ యొక్క బేతన యొక్క భార్య మైలమ, ఈమె కూడా జైన మతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. హనుమకొండలో కడలాలయ జైన బసదిని నిర్మించడం జరిగింది. హనుమకొండలో కడలాలయ జైన బసదిని 1118లో నిర్మించింది. 1118లో నిర్మించింది. దీనికే మరి ఒక పేరు పద్మాక్షి దేవాలయం అని కూడా పేరుంది. మనకు జైన మతంలో పద్మాక్షి ఉంది, హిందూ మతంలో పద్మాక్షి ఉంది. సిమిలర్ దేవతలు ఉన్నారని గతంలో చెప్పుకున్నాము. సేమ్ పేర్లు ఉన్నాయి. మనకి గతంలో చెప్పుకున్న వర్ణాశ్రమ ధర్మాన్ని కూడా జైనులు అంగీకరించారు అని చెప్పేసి. ప్రోలరాజు కాలంలో మంత్రి బేతన. ఆ బేతన యొక్క భార్య పేరే మైలమ. ఈ మైలమ హనుమకొండలో కడలాలయ బసది నిర్మించింది. ఆ కడలాలయ బసదిని మనం ఏం చెప్తున్నాము, పద్మాక్షి దేవాలయం అని కూడా అంటున్నాము. జైన సన్యాసులు నివసించడం కోసం కట్టబడినటువంటి బసది ఇది. ప్రోలరాజు తీరాంధ్రంలో వెలనాటికి చెందినటువంటి రాజేంద్రుడి పైన దాడి చేయడం జరిగిందండి. కానీ ఇక్కడ జరిగిన దాడిలో బోధరాజు లేదా రాజేంద్రుడి చేతిలో మరణించినట్లు ద్రాక్షారామము పిఠాపురం శాసనాల ద్వారా తెలుస్తూ ఉంది. రెండవ ప్రోలరాజు తను స్వతంత్ర గుర్తుగా అతను దాడి చేయాలనుకున్నాడు. మనకి ప్రధానంగా చూసినట్లయితే కందూరి చోడులు,
వీళ్ళది ఏరువ సింహాసనం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఏరువ సింహాసనము. కందూరి చోడులు మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల ప్రాంతాలని పరిపాలించడం జరిగింది. కాకతీయులు హనుమకొండకు పరిమితమైనప్పుడు ఈ కందూరి చోడులు అనేవాళ్ళు సగం తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారండి. రెండవ ప్రోల రాజుకు సమకాలీనంగా చూసినట్లయితే భీమచోడుడు. ఈ భీమచోడుడు అనే వ్యక్తి కందూరి చోడ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇతని రాజధాని పానగల్లు నల్గొండ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి పానగల్లు అన్నమాట. ఈ యొక్క రెండవ ప్రోల రాజు భీమచోడుని ఓడించడం జరిగింది. భీమచోడుని ఓడించి పానగల్లు వరకు ఆక్రమించుకొని ఇతను శ్రీశైలం వరకు నడిచి శ్రీశైలంలో ఒక విజయస్తంభాన్ని నాటడం జరిగింది. శ్రీశైలంలో ఒక విజయస్తంభమును రెండవ ప్రోలరాజు నాటడం జరిగింది. శ్రీశైలం విజయస్తంభ శాసనంలో మనకి యొక్క సమాచారం మనకు కనిపిస్తుంది. శ్రీశైలం వరకు పానగల్లు వరకు ఆక్రమించుకున్నాడు. శ్రీశైలం వరకు వెళ్ళిపోయి శ్రీశైలంలో ఒక విజయస్తంభాన్ని నాటడం జరిగింది. వెలనాడుపై దాడి చేసి ద్రాక్షారామం దగ్గర జరిగిన యుద్ధంలో ఓడిపోయాడు. మనకి ఈ యొక్క యుద్ధంలో వెలనాటి బోధరాజు లేదా అతనికి రాజేంద్ర అనే పేరుంది. వెలనాటి రాజేంద్ర చేతిలో చంపబడ్డాడు. ఇదండి మనకు తొలి కాకతీయుల యొక్క సమాచారము. థ్యాంక్ యూ.